ఒక ఆయన గ్రెగ్ బాన్సన్ అనే ఆయన అమెరికాలో కాలిఫోర్నియాలో డిబేట్ చేస్తున్నాడు ఒక ఏ మతం నమ్మకూడదు అనే మతానికి చెందిన వ్యక్తితో. ఓకే, డిబేట్ చేస్తూ ఆ వ్యక్తి అడిగాడు, షో మీ వన్ థింగ్ దట్ ఈస్ ట్రూ, లాజికల్ బట్ నాట్ రియల్. అంటే నువ్వు చెప్తున్నావు కదా దేవుడు ఉన్నాడని, నిజంగా ఉన్నాడు అంటున్నావు, సత్యం అంటున్నావు, కానీ కనిపించడు, ఎక్కడున్నాడు నేను చూపిలేను అంటున్నావు, అలాంటి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు అన్నాడు. చెప్పండి ఏంటి ఎగ్జాంపుల్? చూసేది మాత్రమే దేవుడు అనే వాళ్ళు ఉంటారా ఉండరా? చూపించిన దేవుడు ఎక్కడున్నాడు అంటారా? దేవుడు ఉన్నాడు చూపించండి అని అడిగే ప్రశ్న వెనుకున్న ఆంతర్యం ఏమిటి అంటే, ఏదైనా సత్యం అనేది ఉంటే అది కనిపించి తీరాలి, లేకపోతే మన ఇంద్రియాలలోకి ఇమడగలగాలి. స్పర్శ, రుచి, వాసన, రంగు అంటే కళ్ళతో చూడగలిగింది. 5 పంచేంద్రియాలు ఉన్నాయి. ఆ పంచేంద్రియాల ద్వారా స్పృశించి తీసుకోగలిగిందే, లేకపోతే రుచి చూసి తీసుకోగలిగిందే, విని తీసుకోగలిగిందే నాలెడ్జ్ లేకపోతే జ్ఞానము అన్నది ఎంపిరిసిజం అంటారు దీన్ని, ఎంపిరికల్ నాలెడ్జ్. కానీ గ్రెగ్ బాన్సన్ గారు ఏం చెప్పారంటే, ఎగ్జాంపుల్ లాజిక్ అన్నాడు. కెన్ యూ సీ లాజిక్? ఈజ్ లాజిక్ రియల్? If logic is not real, then your question is not real. Because ఒకవేళ తర్కము అన్నది నువ్వు చూడలేవు, అది సత్యము, అది ఉనికిలో ఉంది. ఒకవేళ అది సత్యము ఉనికిలో ఉంది, నువ్వు చూడలేవు అన్నది ఉంటే దేవుడు ఉండటం ఎందుకు సాధ్యం కాదు? అర్థమవుతుందా? సత్యాన్ని నువ్వు తెలుసుకోవటానికి లాజిక్ సత్యము అని నువ్వు నమ్మాలి. దేవుడు లేడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవటానికి లాజిక్ అనే సత్యం ఉంది అని నువ్వు ముందు నమ్మాల్సి ఉంటుంది. అంటే లాజిక్ ఉంది అంటే అవుట్ ఆఫ్ నథింగ్, ఏమీ లేకుండా లాజిక్ ఎక్కడి నుంచి పుట్టింది? దాన్నే దేవుడు అంటున్నాం మేము. అర్థమైందా? దాన్ని ఏమంటున్నాం? దేవుడు అంటున్నాం. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, ఇన్ ద బిగినింగ్ వాజ్ లోగోస్ అని ఉంటుంది. లోగోస్ అన్న పదం నుంచే లాజిక్ వచ్చింది. ఆది యందు ఏముండెను? లోగోస్ ఉండేను. లోగోస్ నుంచి లాజిక్ వచ్చింది. లాజిక్ అన్న పదానికి మూల పదం లోగోసే. అందుకని యోహాను భక్తుడు అటు గ్రీకులకు ఇటు యూదులకు ఇద్దరికి అర్థమయ్యే విధంగా లోగోస్ అన్న పదం వాడాడు. యూదులకు లోగోస్ అంటే దేవుడే స్వయంగా, గ్రీకులకు లోగోస్ అంటే అన్నిటినీ మించిన వాస్తవం. ఆ రెండింటినీ కలిసేటట్లుగా యోహాను భక్తుడు లోగోస్ అన్న పదం వాడాడు. కాబట్టి దెర్ ఇస్ నో వే దేవుడు లేడు అని చెప్పడానికి ఇంపాసిబుల్. దేర్ఫోర్ ఇంటెలిజెంట్ డిజైన్, మన ప్రపంచంలో ఉన్నటువంటి డిజైన్ చూసినా, ది బ్యూటీ, ది ఎస్థెటిక్స్, బ్యూటీ ఏదైతే కనిపిస్తా ఉందో దాన్ని చూసినా, మారల్ లా, మన మధ్య మంచి చెడుల అవగాహన చూసినా, ప్రపంచంలో ఏ నలుమూలలకు వెళ్ళినా దేవుడు అన్న అవగాహన ఉంది కదా, దాన్ని చూసినా దేవుడు ఉన్నాడు అని మాత్రమే మనం చెప్పగలగాలి.